బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ నీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి కోరారు. గాజువాక జీవీఎంసీ 71వ వార్డు శ్రీనగర్ వైసీపీ కార్యాలయంలో వైసీపీ వార్డు అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో తిప్పల దేవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు సూపర్ 6 పథకాల పేర్లతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఉన్న విద్యార్థులకందరికీ 15,000 రూపాయలు చెల్లిస్తానని చెప్పి విద్యార్థులకు మొదటి సంవత్సరం పంగనామా పెట్టి ఇప్పుడు విద్యుత్ బిల్లులు పేరుతో మరికొంతమందికి పంగనామా పెట్టాడని అన్నారు. బాబు మోసాలను ప్రజలు గుర్తిస్తున్నారని, టీడీపీ ఎమ్మెల్యేలు తొలి అడుగు పేరుతో ప్రజల్లోకి వెళ్తే ప్రజలు తిరుగుబాటు చేయడం చేస్తున్నామని అన్నారు. మన సభాధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భూపతిరాజు శ్రీనివాసరావు గారు బావగారు అవుతారు. ఆయనకి ముగిస్తే బాగుంటుంది కోరుకుంటూ ఇప్పుడు నడింపు సత్యనారాయణ మాటలు కూర్చోవాలి. ఒక్క నిమిషం. ఆచరణ కానీ అమలు కానీ హామీలు ఎన్నో ఇచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి మాయ మాటలు చెప్పి మరి అధికారంలో రావడం జరిగింది. మరి అధికారంలో వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఎక్కడ చూసినా అరెస్టులు, కేసులు, మర్డర్లు ఇవే తప్ప ఈ రాష్ట్రంలో ఇంకేమీ జరిగే పరిస్థితి కనపడడం లేదు. అలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా అన్యాయం జరిగితే మరి ఆ పర్యటనకి వెళ్తూ ఉంటే మరి అక్కడ ఆ యొక్క జనాలను తండోపుతండగా వేలాది మందిగా జనాలు వస్తూ ఉంటే మరి కూటమి ప్రభుత్వం మరి చూడలేక అక్కడ ఉన్న కార్యకర్తల మీద, ప్రజల మీద, మరి అమాయక ప్రజల మీద కూడా మరి అనేకమైన కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో మనందరూ కూడా ఐకమత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఐకమత్యంగా ఉంటూ ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు కానీ, అరాచకాలు కానీ, అక్రమాలకు కానీ మనందరూ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మరి మన గాజువాక ప్రాంతంలో మరి మీకు తెలుసు, మరి తిప్పల నాగిరెడ్డి గారిని మనందరూ కూడా మరి అత్యధిక మెజార్టీతో మరి అది శాసనసభగా గెలిపించుకున్నాం. మరి ఆయన నాయకత్వంలో గాజువాక ప్రాంతంలో ఎక్కడ అంతకుముందు ఎక్కడ జరిగినటువంటి విధంగా మరి వాటిల్లో అభివృద్ధి కార్యక్రమాలు కోట్లాది రూపాయలతో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఎక్కడ అభివృద్ధి కనపడడం లేదు. మరి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం కోసం మాకు గత 10 రోజుల కిందట అమరావతిలో నియోజకవర్గ సమన్వయకర్తలు అందరికీ మీటింగ్ పెట్టి ఈ కార్యక్రమం మీద చాలా చక్కగా ఆయన వివరించడం జరిగింది. మరి అదేవిధంగా జిల్లా అధ్యక్షుల వర్యులు కేకే రాజు గారు కూడా సిటీలో A1 గ్రాండ్లో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల నుంచి కూడా, మన నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున సుమారు 400 మంది ఆ మీటింగ్కి అటెండ్ అయ్యారు. అదేవిధంగా మనం కూడా గాజువాక క్లబ్లో నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇప్పుడు వార్డు స్థాయిలో ఈరోజు బావగారు భూపతిరాజు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 71వ వార్డులో ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో. అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మేనిఫెస్టో మరి మనందరికీ తెలుసు, సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే మనం ఈ ప్రోగ్రాం ఇంటింటికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా చాలా స్ట్రిక్ట్గా ఈ యొక్క ప్రోగ్రాం సిన్సియర్గా చేయమని చెప్పడం జరిగింది. ఈ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో